చెప్పండి అమ్మా. సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. ఓం శాంతి శాంతి. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి ఓం అందరికీ. నమస్తే. ఓం నమస్తే. నమస్తే అమ్మా, ధన్యవాదాలు. నమస్తే. నమస్తే నేను అండి. జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఆ, ఒక 5 నిమిషాలు మీట్లో ఉంటాను. యా. ఓకే. ఆ, ఇక్కడ చెప్పండి. అభ్యాస ఎవరైనా చెప్తారా? అభ్యాస ఎంత, ఇది నంబర్ ఎంత? పంచవింశతి అధిక ద్విశతం. అయితే సో పంచవింశతి అధిక. సో దీన్ని కలిపేసి చెప్పుకుందాం, ఏమైతుంది? పంచవింశత్యధిక పంచవింశత్యధిక ద్విశతం. ఉత్తమం. తర్వాత ఏముందండి ఇక్కడ? తయోః తేషాం. సో ఇదంతా ఎలా కనిపిస్తుంది మనకి? లింగం ఇది పుంలింగం అండి. ఉత్తమం. సో పుల్లింగమే, కానీ తస్య తయోః తేషాం అనేది ఏంటి? ఎక్కడ? దూరం, దూరం కదా. సో నిన్న మనం చెప్పుకున్నాం దగ్గర గురించి, ఏతస్య ఏతయోః ఏతేషాం ఏతాసాం కదా. తర్వాత ఏతస్య ఏతయోః ఏతేషాం, తర్వాత ఏతస్యాః ఏతయోః ఏతాసాం. అవునా? స్త్రీలింగం అయితే ఏతస్యాః ఏతయోః ఏతాసాం కదా. తర్వాత ఏతస్య ఏతయోః ఏతేషాం అవి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి? తస్య తయోః తేషాం, తర్వాత తస్యాః తయోః తాసాం. అవునా? ఏమొస్తుంది? తస్యాః తయోః తాసాం. అవి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే, సరే. చూడండి, ఉదాహరణానుగుణం చెప్పండి. ఉదాహరణానుగుణం రిక్త స్థానాన్ని పూరయంతు. ఏమంటున్నారు అక్కడ? ఉదాహరణ అనుసరించి ఖాళీలను పూరించండి. ఖాళీలను పూరించండి. సో ఖాళీలను అన్నప్పుడు ఏమైంది? ఏ విభక్తి? అది ద్వితీయ బహువచనం అండి. సో ఇప్పుడు రిక్త స్థానాన్ని అనేది ఎలా ఉంది? ఏ లింగం? లింగం నపుంసకలింగం. ఉత్తమం. సో కాబట్టి నపుంసకలింగం అయితే ఏంటది? ప్రథమ ద్వితీయాలు ఏముంటాయి? ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తిలు ఎలా ఉంటాయి? ఒకేలాగుంటాయి. ఉత్తమం. సో అంటే ఏంటి? మనకు రిక్త స్థానాలు అని చెప్పినా అదే చెప్తాం, రిక్త స్థానాలను అని చెప్పినా అదే చెప్తాం. కానీ ఇక్కడ మనం యూజ్ చేసింది మాత్రం ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. ఉత్తమం, ఉత్తమం. పూరయంతు ఇది ఎలా ఉంది? అది బహువచనం అండి. ఉత్తమం. ప్రథమ పురుష బహువచనం అండి. ప్రథమ పురుష బహువచనం. సో కాబట్టి మనకి మరి మీరందరూ అని చెప్తున్నాము. అయితే ఎవరికి ఎలా చెప్తున్నట్టు? అది ఎదురుగా ఉన్న వాళ్ళకా, లేకపోతే నువ్వుకో వచ్చినటువంటిదా, లేకపోతే ఏంటది? పూరయంతు స్త్రీలింగం. అదండి, ఉత్తమం, ఉత్తమం. ఓకే. సో తర్వాత ఉదాహరణ చూడండి. సహ ధనశ్యామః అంటే అతని పేరు అతడు ధనశ్యాముడు అనమాట. తస్య జనకః వరదాచార్యః, అతని యొక్క తండ్రి వరదాచార్యుడు కదా. సో అట్లాగే మీరు కూడా చేయండి. ఇప్పుడు సహ శ్యామః చెప్పండి. ఇంకా సహ శ్యామః తస్య అగ్రజః శంకరః. అతడు శ్యాముడు, అతని యొక్క అన్న శంకరుడు. ఉత్తమం. ఇది కూడా చెప్పండి అమ్మా. సహ శిక్షకః తస్య పుస్తకం ఏతత్. అతను శిక్షకుడు,
అతని యొక్క పుస్తకం ఇది. అతని యొక్క పుస్తకం ఇది. ఏతత్ కదా, ఇది ఉత్తమం. ఉత్తమం. నెక్స్ట్ 4, 5 ఎవరు చెప్తున్నారు? చెప్పండి. చెప్పనా? చెప్పండి అమ్మా. సహ అధికారి, ఆ, అతను అధికారి. ఆ, తస్యాహ కార్యాలయః ముఖ్య మార్గే అస్తి. తస్య ఇక్కడ అధికారి విసర్గా ఉండదు ఇక్కడ. జస్ట్ అతని గురించి మాట్లాడుతున్నాం కదా మనం. అతని యొక్క అనాలి కాబట్టి తస్య. ఆమె యొక్క అంటే తస్యాహ వచ్చేది. ఓకే. సహ అధికారి అనాలి. సహ రవిః, అతను రవి. తస్య యుతకం సుందరం అస్తి, అతని యొక్క షర్ట్ అని కదా యుతకం అంతే అంటే. అంతే, షర్ట్ అందంగా ఉంది. ఇది పైనది చెప్పారా తెలుగులో? తస్య కార్యాలయ ముఖ్య మార్గే అస్తి. అతని యొక్క కార్యాలయము ముఖ్య అంటే మెయిన్ రోడ్ లో అంటాం కదా. అంతే, మెయిన్ రోడ్ లో ఉన్నది. ఉంది. ఉత్తమం. ఇది కూడా చెప్పేసేయండి మీరే, 6వది కూడా. సహ సింహ, అది సింహం అని అక్కడ. అంతే అంతే. తస్య గర్జనం భయంకరం, దాని యొక్క గర్జనం భయంకరంగా ఉంటుంది. ఉత్తమం ఉత్తమం. అంతే అండి. నెక్స్ట్ 7, 8 ఎవరు చెప్తున్నారమ్మా? 7, 8 అమ్మ మీరు చెప్తారా? జూమ్ అమ్మ, అదేంటి మన చెప్పండి అమ్మా. తౌ కోకిల, కోకిలౌ. కోకిలౌ, కోకిలౌ అంటే అవి రెండు కోకిలలు. అవి 2 కోకిలలు. తయోః కంఠః మధురః, వాటి యొక్క కంఠం మధురంగా ఉంది. ఉత్తమం ఉత్తమం. తౌ నాయకౌ, వాళ్ళు నాయకులు. వారిద్దరు నాయకులు. తయోః భాషాణం స్వః భవిష్యతి, వాళ్ళ యొక్క భాష వారిద్దరి యొక్క అన్నమాట ఇక్కడ. వారిద్దరి యొక్క భాష. భాషణం అంటే ఉపన్యాసము టైప్ లాగా. ఉపన్యాసము రేపు ఉంటుంది. రేపు జరుగుతుంది. రేపు ఉంటుంది లేదా జరుగుతుంది, రేపు జరుగుతుంది. ఓకే, వాళ్ళిద్దరు నాయకులు కదా. నాయకులది ఏముంటది? వాళ్ళిద్దరిది భాషణం అంటే ఉపన్యాసం. జరుగుతుంది. అంతే. నెక్స్ట్ పార్వతి గారు చెప్తారా మీరు? ఇక్కడ తౌ 9. తౌ అధ్యాపకౌ అంటే అధ్యాపకౌరా. తౌ అధ్యాపకౌ కార్యం అధ్యాపనం. వారిద్దరు అధ్యాపకులు కార్యం అధ్యాపనం. కార్యం చేయించటమా? ఇదేంటి అధ్యాపనం? ఇది వాడండి. అంటే నేను ముందు ఇది చదివి అంతే అయిపోయింది కదా. అంతే. తౌ అధ్యాపకౌ తయోః కార్యం అధ్యాపనం, వాళ్ళిద్దరి పని అధ్యాపనం చేయించటం. తౌ మూర్ఖౌ విషయే మా చింతయతు, వాళ్ళిద్దరు మూర్ఖులు. తౌ మూర్ఖౌ తయోః విషయే మా చింతయతు, వాళ్ళిద్దరు మూర్ఖులు, బుద్ధి లేని వాళ్ళు, విషయాన్ని గురించి చింతించటం లేదా? వారిద్దరి యొక్క విషయంలో నా మా చింతించకు. ఓకే, మా అంటే వద్దు అని. మా అంటే వద్దు అని.
ఓ ఓకే అక్కడ నెగిటివ్. ఓకే. ఆ, ఆ. సో మా చింతయతు అంటే చింతించకు. చిత్తకు ఉమ్. వారి వారి వారిద్దరి యొక్క యొక్క విషయములో విషయంలో చింతించకు. ఏ మాట అయినా అంటుంటే చింతించకు. నువ్వేమి బాధపడకు అని. ఉమ్, అంటే ఆలోచించకు, దాని గురించి ఇంకెక్కువ ఆలోచించకు అని. ఓకే. కదా. ఓకే. నెక్స్ట్ 11, 12. అమ్మ మీరు మళ్ళీ నేను సత్యవతి. తౌ చెప్పనండి. చెప్పండి చతురౌ చెప్పండి. తౌ తౌ చతురౌ చతురౌ ఆ, వారిద్దరూ చతురులు. ఆ, తయోః ఉమ్. పుత్రౌ అపి చతురః వారి యొక్క కాదు కాదు వారిద్దరి యొక్క కాదు, సంస్కృతంలో మళ్ళీ తయోహో. తయోః పుత్రౌ ఉమ్, అపి చతురౌ ఉమ్. నెక్స్ట్. వారి ఇద్దరి యొక్క ఉమ్, ఉమ్, పుత్రులు ఉమ్. కూడా. కూడా చతురులు. ఉమ్. అంతే తెలివైన వారు అంతే, తెలివైన వారు. ఉమ్, ఉమ్. తౌ ఉమ్, అలసౌ ఉమ్, వారిద్దరూ ఉమ్. బద్ధకస్తులు. బద్దకస్తులు. బద్ధకస్తులు. అంతే. తయోః ఉమ్, కార్యం సమాప్తం న భవతి ఉమ్. వారిద్దరూ యొక్క కార్య వారిద్దరి యొక్క తయోహో అంటే వారి వారిద్దరి యొక్క. వారిద్దరి యొక్క కార్యం సమాప్తం న భవతి అవ్వదు. పూర్తవదు. పూర్తవ్వదు అనమాట. అని సమాప్తం పూర్తవదు. అంటే పూర్తి కదా, పూర్తి అవ్వదు. ఎందుకు? వాళ్ళిద్దరు అలసిపోయి ఉంటారు. ఎప్పుడు అలసటనే ఉంటారు కదా, సోమరిగా ఉమ్, ఉంటారు కాబట్టి ఆ పని కంప్లీట్ ఉమ్. ఎప్పటికీ కాదనమాట. ఓకే. యా, మీరు చెప్పండి అమ్మా. ते యువకాః ఆ, తేషాం బలం అధికం. ఆ, వారు యువకులు, వారి ఉమ్, యొక్క బలం అధికం, ఉమ్, ఎక్కువ. అంతే. ते సేవకాః ఆ, తేషాం కార్యం ఆ, పరిశీలయతు. ఆ. వారు సేవకులు, ఉమ్, వారి యొక్క పనిని పరిశీలించు. ఎవరికి చెప్తున్నాం ఇదంతా? వేరే వాళ్ళకి, ఎవరికో కదా, ఎదుటి వ్యక్తికి. అవునండి. ఎదుటి వ్యక్తి ఎవరు? భవాన్ భవతి వాళ్ళకు, అవునా? ఎదురుగా ఉన్న వాళ్ళకే చెప్తున్నాం కదా. కాబట్టి అక్కడ పరిశీలయతు, త్వం అయితే లేదు అక్కడ కదా. సో వాళ్ళు ఎలా కాబట్టి పనిచేస్తున్నారో చూడు అని చెప్తారు. ఎవరికి మీరు చూడండి అని చెప్తున్నాం కదా. ఉత్తమం. 15, 16 ఎవరు చెప్తున్నారు? అమ్మ మీరు, హేమావతి గారు. నేను చెప్పనమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి. తే ఉమ్, వంచకాః ఉమ్, వారిద్దరూ వంచకులు. ఉమ్. వారిద్దరు కాదు, వారందరు వారు వంచకులు. వారన్నమాట, అంతే. తేషాం ఉమ్. విషయే సావధానః భవంతు. సావధానాః. సావధానాః భవంతు. ఇక్కడ ఏమైందంటే ఇది బహువచనం చెప్పాలి మనం కదా, లేకపోతే ఏమైతుంది? భవంతు రాదు ఇక అప్పుడు. అవును. ఓకే. వారి విషయం లో సావధానంగా వారి విషయములో, వారి యొక్క విషయములో వారి యొక్క విషయంలో సావధానంగా ఉండండి. ఉండండి, ఉత్తమం. జాగ్రత్తగా ఉండండి. అంతే. వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉత్తమం. జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్ళు మంచిగా చెప్తున్నారమ్మా మీరు తెలుగు భాషలో. చాలా బాగా చెప్తున్నారు. ఓకే. వంచకులు. ఓకే, నేను రాస్తాను. ఏమన్నారు? వంచకులు అంటే మోసగాళ్ళండి. మోసగాళ్ళు. ఓకే. తే ఆ, చిత్రకారః ఉమ్, వారు చిత్రకారులు. ఉమ్, తేషాం ఉమ్, చిత్ర ప్రదర్శనం ఉమ్, తత్ర అస్తి. ఉమ్, వారు ఉమ్. చిత్ర ప్రదర్శనం అక్కడ చేస్తున్నారు. వారి యొక్క చిత్ర ప్రదర్శనం, వారి యొక్క యొక్క చిత్ర ప్రదర్శనం అదే అక్కడ అవును. ఉంది. అవును. షష్ఠిలో మనం చెప్పాలి ఇదంతా కూడా. ఓకే. ఇదేదో ఆగిపోతుందేమో ఇప్పుడు, గంటసేపు అవుతుంది. ఓకే. స్టక్ అయిపోయింది. ఓకే, వచ్చింది. యా,
అమ్మ ఇంకా మీరు 17, 18 చెప్పండి అమ్మా హేమావతి గారు. ఏం ఆ, చెప్పు? ఆ, తే తే ఓకే, తే నెక్స్ట్. బాలకాః నెక్స్ట్ మీరు తే బాలకాః ఆ, తేషాం అస్ ఆసక్తి ఆసక్తిః క్రీడాయాం భవతి. ఉమ్, వారంతా పిల్లలు వారి యొక్క ఆసక్తి అంటే ఇంట్రెస్ట్, ఉమ్, ఆసక్తి అదే క్రీడ ఆటల పట్ల ఉంది అని కదా. ఉమ్, ఉమ్. ఆట యందు ఆట ఆట యందు యందు ఉన్నది. ఉమ్. క్రీడయాం. ఒకటే ఉంది కదా, అందుకనే ఆట యందు ఉన్నది. ఉమ్. ఆట యందు తే వృక్షాః ఆ, తే తేషాం ఫలాని, అంతే కదా, ఆ, తేషాం అంతే. ఫలాని ఉమ్, మధురాని సంతి. ఉమ్, అవి వృక్షాలు, ఆ వృక్షాల యొక్క ఫలాలు చాలా మధురంగా ఉంటాయి. ఆ, అంతే. ఓకే, సో ఇక్కడ మనకి క్రీడాయాం ఉంది కదా, సో దీన్ని బహువచనంలో ఎలా చెప్తాము? క్రీడ క్రీడా క్రీడాయాః స్త్రీలింగం, అది క్రీడ క్రీడాసు. ఉమ్, క్రీడా. ఏంటది? క్రీడాసు. ఓహో, క్రీడాసు. సు అనేది క్రీడాసు. సు అనేది ప్రత్యయం అనమాట అక్కడ. ఓకే, అక్కడ ఏం ప్రత్యయం వస్తుంది? సు వస్తుంది. క్రీడ అనేది మనకు శబ్దం, అవునా? మూల శబ్దాన్ని తీసుకొని వీటిని కలుపుకుంటాం. సో క్రీడాసు. ఓకే, ఇక్కడ క్రీడాసు క్రీడే ఏకవచనం, బహువచనం, బహువచనం. ఏకవచనం. క్రీడాయాం ఏకవచనం అయితే షష్ఠి బహువచనం కదా. సప్తమి అందున్నది. సప్తమి. ఉమ్. ఓకే. ఇక్కడ ఏకవచనంలో ఉంది కదమ్మా, యామ్ అనేది ఉంది కదా, క్రీడాయాం. ఏకవచనం, క్రీడయాం ఏకవచనం. అదే ఆ, ఓకే. తర్వాత క్రీడాసు. అస్య ఓకే. క్రీడాసు. ఉమ్. చెప్పండి మన పార్వతి గారు. అభ్యాసః అభ్యాసః. షష్ఠ 26 చెప్పండి. షష్ఠ ఫస్ట్ 6. 6 షట్ షష్ఠి షష్ఠ షట్ 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 20 ఏమంటాం? దశ వింశతి. వింశతి. షట్వింశతి అధికః ద్విశతం. అధికః కాదు, షట్యధిక షట్యధిక వింశతి. షట్వింశత్యధిక. రెండు కలిపి తర్వాత కదా అధిక అని వచ్చేది. ఓకే, షట్వింశతి అధిక ద్విశతం. సో దాన్ని కలిపి చెప్పండి మొత్తం. షట్యధిక ద్విశతం. షట్యధిక షట్దశ షట్దశాధికం వింశతి. సారీ, షట్వింశత్యధిక ద్విశతం. ఓకే, నెక్స్ట్ చెప్పండి. తస్యాః తస్యాః తయోః తాసాం. ఏమంటున్నారు అక్కడ? తస్యాః అంటే వారి యొక్క, ఆమె యొక్క, ఇది కూడా ఆమె యొక్క, ఆమె యొక్క, ఆ ఇద్దరి యొక్క, ఆ అందరి యొక్క, వాళ్ళ యొక్క, వాళ్ళ యొక్క, వాళ్ళ యొక్క. ఓకే, వాళ్ళంటే ఇక అయిపోయింది, అక్కడ అందరూ వచ్చేసింది. ఇద్దరని చెప్పుకున్నాం కదా. అంతే, స్త్రీలింగం. ఆమె అన్నాం కాబట్టి ఇక్కడ మొత్తం ఆమె గురించి చెప్తున్నాం ఇది, అవునా? ఓకే, నెక్స్ట్ ఇది చదవండి. ఉదాహరణానుగుణం. ఉదాహరణానుగుణం రిక్తస్థానాన్ని పూరయంతు. ఉదాహరణను అనుసరించి రిక్త స్థానాలను, ఖాళీలను పూరించండి. ఇక్కడ ఏ విభక్తిలో ఉంది రిక్త స్థానాన్ని? బహువచనం. విభక్తి ద్వితీయ విభక్తి. లను అన్నాం కదా, సో ద్వితీయ విభక్తి అయిపోయింది. ప్రథమ అయితే స్థానాలు ఉంటుంది, లు ఉంటుంది. స్థానాన్ని అన్నాం కాబట్టి ద్వితీయ. అవును, స్థానాలను. అంతే. ఓకే, చదవండి. సా యువతిః తస్యాః నామ గౌరీ. ఆమె యువతి, తస్యాః ఆమె యొక్క నామం గౌరీ. పేరు, ఆమె పేరు గౌరీ అన్నమాట. గౌరీ, ఆమె యొక్క అని చెప్పండి. ఫస్ట్ మనకి నేర్చుకుంటున్నాం కాబట్టి యొక్క అనేది వాడుతూ ఉండండి, అప్పుడు మనకి అది గుర్తొస్తుంది. తస్యాహ అంటే యొక్క పేరు గౌరీ. అంతే. నేర్చుకునేప్పుడు ఇట్లాగే నేర్చుకోండి ఫస్ట్, తర్వాత మనం చేంజ్ చేసుకుంటాం దాన్ని.
అది చెప్పకపోయినా నడుస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటాం తర్వాత. ఓకే. యా. సా గీత, ఆమె గీత. తస్యాహ శాటికా సుందరి, ఆమె గీత, ఆమె యొక్క చీర సుందరంగా ఉంది. అది ఓకే. నెక్స్ట్ 3, 4 చెప్పండి అమ్మా. నేను చెప్పనండి. చెప్పండి అమ్మా. సా నది, అది నది. తస్యాహ వేగః అధికః, దాని యొక్క వేగం అధికంగా ఉంది. అధికంగా ఉంది. సా లత, అది లత. తస్యాహ పత్రాణి కోమలాని, దాని యొక్క పత్రాలు కోమలంగా ఉన్నాయి. నెక్స్ట్ అమ్మ మీరు సత్యవాణి గారు 5, 6. సా బుద్ధిమతి, ఆమె బుద్ధిమంతురాలు. తస్యాహ సహాయం స్వీకరోతు, ఆమె యొక్క సహాయం తీసుకోండి. తీసుకోండి డీనే కరెక్ట్ ఇక్కడ. ఎందుకంటే స్వీకరోతు అన్నాం, మీరు తీసుకోండి అని అనమాట కదా, మీరు అని సంబోధిస్తున్నాం వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ సా మాత, ఆమె తల్లి. తస్యాహ సహనశక్తి అధిక, ఆమె యొక్క సహనం చాలా ఎక్కువ. ఆమెకు సహనం చాలా ఎక్కువ. ఇక్కడ చూసారా, సహన శక్తి అధిక స్త్రీలింగం అది, అధిక అనేది. కాబట్టి ఎవరు తస్యాహ సహన శక్తి అధిక. యాక్చువల్గా శక్తి స్త్రీలింగంలో ఉంది, అది శక్తి ఇకారాంత విసర్గించాడు ఇచ్చారు. కానీ ఒకటి మతిహి అనేది ఏంటిది, పుల్లింగమా స్త్రీలింగమా? మతిహి పుల్లింగమే, స్త్రీలింగమే కదా మతి శబ్దం. మతిహి, అదే మతిహి ఇకారాంత స్త్రీలింగం అది. అట్లాగే ఇక్కడ సహన శక్తి అనేది కూడా స్త్రీలింగం. ఓకే, అందుకే శక్తి వస్తుంది. మతి అనేది కూడా మతిహి వస్తుంది, సేమ్ అట్లాగే ఇది కూడా. ఇది మంచిగా తెలుసుకోండి అందరూ, అది రాసుకోండి కొంచెం ఎక్కడైనా. మతయః బహువచనం. అంతే. సో శక్తి అంటే ఇకారాంత స్త్రీలింగ శబ్దం. ఓకే. సో ఏం రాద్దాం, ఇకారాంత. కొంచెం పెద్దగా చేసి ఓకేనా. యా, ఇప్పుడు ఎవరండి చెప్పేది? ఓకే, ఇది చేస్తుంటే అయితలేదు. రీలోడ్ సేవ్ చేస్తుంటే అయితలేదు, సేవ్ అయితలేదు. ఓకే. సరే. ఆహా. ఎన్నో పేజ్ లో ఉండేమ్మా? అయ్యో 328 అయిపోయినాయి కదా ఇవన్నీ పాఠాలు. లేదు, 228. 18, 28. 26. అవునవును. యా 25, 26లో ఉన్నాం. కరెక్ట్. యా చెప్పండి అమ్మా. 8, 7, 8 ఇప్పుడు ఇది చెప్పండి. ఎవరైనా సరే చెప్పండి. ఏ బాలికే, వాళ్ళు బాలికలు. బాలికలు కాదు వాళ్ళిద్దరు బాలికలు.
తయోః పుస్తకం మమ సమీపే అస్తి. వారి యొక్క పుస్తకం వారి దగ్గరలో ఉన్నదా? నా దగ్గరలో ఉన్నది. నా దగ్గర. మమ సమీపే. వారి యొక్క పుస్తకం నా దగ్గర ఉన్నది. తే నద్యౌ రెండు నదులు. నద్యౌ అంటే నదే కదా. ఓ మై గుడ్నెస్. రెండు నదులు. మళ్ళీ పోయింది. ఓకే, ఆ నేను సేవ్ రెండు చేయొద్దు నదులు. అయితే. ఎందుకని ఎట్లా అవుతుంది? అదే ఎందుకో ఏమో సేవ్ చేస్తే అట్లా అవుతుంది, సేవ్ కాకుండా. స్క్రీన్ షాట్ తీస్తానులే మేము, లేకపోతే ఓకే, ఇవ్వండి స్క్రీన్ షాట్. యా పర్వాలేదు, చెయ్యండి, సేవ్ చేయండి, తర్వాత చేస్తే క్లాస్ అయిపోయాక. తే నద్యౌ ఆ రెండు నదులు. ఉమ్, ఓకేనా? ఉమ్, అయోః జలం మధురం అస్తి. ఉమ్. ఆ నదుల యొక్క అవి అవి నీరు, రెండు నదులు, అవి ఆ రెండు రెండు నదుల నదులు. యొక్క ఇవేమో అవి రెండు నదులు. ఉమ్, అది ఆ నపుంసకలింగం. వాళ్ళిద్దరు బాలికలు అట్లా అన్నమాట. ఉమ్. అవి రెండు నదులు. అవి రెండు నదులు. ఆ వాటి యొక్క రెండు జలం. నదుల యొక్క జలం, నీరు అది మధురంగా ఉన్నది, తీయగా ఉన్నది. అంతే. నెక్స్ట్ 9, 10. నేను చెప్పనండి. చెప్పండి అమ్మా. తే మహిళే, వారు మహిళలు. తయోః గాయనం సమ్యక్ భవతి. వారి వారిద్దరి యొక్క వారి యొక్క ఎంతమంది? ఎక్కువ మంది. ఇద్దరు. తయోహో ఇద్దరు కదమ్మా. ఇద్దరు. వారిద్దరి గాయన అంటే గొంతు వస్తుందా, గీతాలు వస్తాయండి? వారిద్దరి గొంతున గాయనం అంటే పాట. పాట. వారిద్దరి పాట సమ్యక్ భవతి, చక్కగా ఉంటుంది. ఆ పాటను ఇద్దరు కలిసి అదే ఉంటుంది. పాటను గాయనం కాదు. అంటే అది ల్యుట్. ల్యుట్ ఇది ఎప్పుడు నపుంసకలింగంలో ఉంటది. ల్యుడంతం అది, ల్యుడంత పదం అది. గై అనేది ధాతువు అది. ఈ గై అనే ధాతువుకి ఏమైంది, అది ల్యుడంతం వచ్చింది అది. ఓకే, ల్యుడంతంలో ఏమొస్తుంది? ల్యుట్లో ఏమొస్తుంది? అనా. అవునా? సో ఇప్పుడు గై ఏచ్ తర్వాత వచ్చింది, అప్పుడు ఏమైతుంది? గాయ. గాయ అనా, గాయన. తర్వాత ఇక నపుంసకలింగం తీసుకురావాలి అమ్మ. చెప్పండి. గాయనం. 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 అంతే, అది ల్యుడంతం అన్నమాట. దాన్ని ఏమంటాము? ల్యుడంతం. ల్యుడంతం ఎప్పుడు కూడా నపుంసకలింగంలో ఉంటుంది. ఓకే. గాయనం సమ్యక్ భవతి. వారిద్దరి యొక్క పాట సమ్యక్ భవతి, మంచిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. తే శిక్షికే, వారిద్దరు శిక్షకులు. తయోః కార్యం అధ్యాపనం, వారిద్దరి యొక్క కార్యము చదివించడం. ఇప్పుడు ఇక్కడ లుడంతము అనేది అయిపోయిందా? అక్కడ అయిపోయిందా? అది అంటే ముందు అది ఏ లింగంలో ఉందని గ్రహించుకున్న తర్వాత అది లుడంతం అని ఎట్లా రికగ్నైజ్ చేస్తాము? ఇప్పుడు మీకు తెలిసింది కదా, అయిపోయింది. ఇప్పుడు తెలిసింది. ఇంకొక వర్డ్ వస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరే చెప్తారు నాకు అవన్నీ. ఇప్పుడు ఇప్పుడు ఎంబటే కాదు,
తెలుస్తుంది మీకు ఇంకొక లెసన్ ఇక్కడ. లో వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పాలి. అనా చూడండి, అనాని గమనిస్తూ ఉండండి. ఎక్కడైతే అనా కనిపిస్తుందో అది అయిపోయింది లుడంతం. ఆ, అనాకి అది తర్వాత పెట్టుకోవాలి. ఏముంది? మకారం వచ్చింది. అంటే ధాతువుకి ధాతు యొక్క అర్థం ఇస్తుందా లేదా? గాయనం అంటే ఏంటి? పాట పాడడం. అవునా? పాట అనేది ఏంటి? ఒక క్రియ. క్రియ. క్రియతో ఉన్నటువంటిది శబ్దం అది. అవునా? క్రియతో దాని ఉన్నటువంటి చివర శబ్దం. అనా చూసుకోవాలి మళ్ళీ అది. ఆ? అదే ముందల అది క్రియ అయినాక ముందర క్రియ తర్వాత ఉండాలి, చివర్లో తర్వాత అనా చివరిలో వచ్చింది అనా ఉండాలి. చూసుకోవాలి. అంతే అండి. ఆ, ఉమ్, ఓకే. ఇప్పుడు ఓకే. కార్యం ఉంది. కార్యం అనేది లుడంతమా? ఉమ్. కార్యం కార్యం అంటే పని, అది కూడా క్రియ. కరెక్టే, కానీ లుడంతమా ఆ, కాదా? అది మీకేం కనిపించాలండి? పైన అనా కనిపించాలన్నాను లేదు కదా. లేదు, ఆహా, మరి కాదు అంతే అది. అంతే, అది ఆ, గమనించండి. అంతదొక్కటే. తర్వాత ఇక మళ్ళీ ఆ, దాని గురించి వేరే విషయం. అది అవునా కదా, లుడంతమా కాదా? కాదు, అంతే. ఇంక వేరేది ఏంటనే తర్వాత విషయం. ఉమ్? ఆ, ఓకే. ఎందుకంటే మళ్ళీ అవి చెప్పలేదు కదా ఇంకా నేను మీకు. ఓ, ఇక్కడే ఉన్నాను నేను. ఇక్కడ ఓడి చూడలే కార్యం అని ఎక్కడో అడుగుతున్నా అనుకుంటున్నా నేను. ఓకే ఈ స్క్రీన్ ఓకే ఒక చూడలే. అదేలే. ఓకే. యా, అనా లేదు కాబట్టి ఇక డెఫినెట్ అంతే. గా అది కాదు అని. అది అనా అని ఉండి మళ్ళీ నపుంసకలింగంలోనే ఉంది అది. అవునా? ఉంటుంది. సో కాబట్టి అంతే అది. ఓకే, నెక్స్ట్ 11, 12 అమ్మా. హేమావతి గారు చెప్తారా? చెప్తాను. చెప్పండి. గృహిణ్యో, ఆ, వారిద్దరు ఆ, గృహిణులు. నిర్వచనమే కదా. అంతే, గృహిణ్యో, వారిద్దరు గృహిణులు. ఎన్ని వారిద్దరు స్త్రీలింగం గృహిణులు. అనుకుంటా అన్ని ఆ, కదా. లీక్ చేయొద్దు పేపర్.